హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గురు మార్కెట్. మనం బోర్వెల్ ప్రాబ్లం వచ్చి 160 అడుగుల దగ్గర ఇరకపోయిందని చెప్పినాం కదా. తర్వాత ఏం జరిగిందంటే మనకి ఆ రాడ్లలో ఒక రాడ్డు ఒక బిట్టు లోపల ఊడిపోయిన తర్వాత ఇంకా మన బోర్ వెంట వచ్చిన ఆ రాడ్డు దింపడం ఇబ్బంది అవుతుందని చెప్పి మనము 160 అడుగుల లోతులోనే మనం పైపులు దింపి మోటార్ దింపేసినాం. మళ్ళీ ఏదో ఒక రోజు కొంచెం ప్రజెంట్ మనకి స్లాబ్ వర్క్ ఇవన్నీ ఉండటం వల్ల నేను దాన్ని బోర్వెంట్ పిలిపిస్తే మినిమం ₹1,00,000 దాకా అవుతుంది. ₹1,00,000 ఇప్పుడు పెట్టుబడి పెట్టే బదులు స్లాబ్ కంప్లీట్ చేసుకుందాం ముందు అని చెప్పి నేను బోరు 160 అడుగుల లోతు వరకే బిగించి మోటార్ ఆడిస్తున్నాను. ఇప్పుడు మోటార్ నీళ్ళు ఎలా వస్తున్నాయో చూద్దాము. ప్రజెంట్ పెట్టే యామ్స్ 15 తీసుకుంటుంది. అంటే పర్ఫెక్ట్గా ఆడుతున్నట్టే, రివర్స్ ఏం లేదు. ఇప్పుడు జస్ట్ 160 అడుగులు మాత్రమే దింపినాం మనము. చూడండి, మేము అక్కడ తొట్టి దగ్గర పెట్టినాం నీళ్ళు. ఫైనల్గా మనకి ఎలాగోలాగా మనకైతే మోటార్లోంచి నీళ్ళు అయితే బయటికి వెళ్ళగొట్టినాం. అది వాస్తవానికి అయితే ఓడిపోయినాం. లాస్ట్ వరకు దాన్ని గట్టెక్కలేదు కాబట్టి 990 అడుగులు పోకుంటే దాన్ని కంప్లీట్గా మనము చూపించలేకపోయినాం కాబట్టి ఆ విషయంలో ఓడిపోయినాం. కానీ ఏదో ఒక రోజు ఆ స్లాబ్ అయిపోయిన రోజు మళ్ళీ నేను దాన్ని నీట్గా క్లీన్ చేపిస్తాను. ఇది చూడండి, మొత్తం తెల్లగా వస్తున్నాయి. ఈ మధ్య బోరు మొత్తం బాగా చేసే కార్యక్రమంలో మొత్తం సైడ్ ఉన్న శుద్ధ ఇవన్నీ పడ్డాయి. ఆ శుద్ధ ఇవన్నీ పట్టడం వల్ల మొత్తం శుద్ధ నీళ్ళు వస్తున్నాయి. ఒక గంట సేపు ఆడిస్తే మంచి నీళ్ళు వస్తాయి. ప్రాబ్లమ్స్ అందరికీ వస్తుంటాయి, కానీ సిచ్యువేషన్ కూడా చూసుకొని దాని ప్రకారం మనం మూర్ఖంగా పోకుండా మనము ఆడించుకొని డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా మనం ఈ విధంగా అడ్జస్ట్ అయిపోయి 160 అడుగుల వరకే దింపినాం. వాస్తవంగా మాకు నీళ్ళు పడ్డది 340లో, ఇంకొక జర 640లో పడ్డాయి. కానీ మేము ఇప్పుడు ప్రజెంట్ 160 అడుగులలో దింపి ఆడిస్తున్నాం. ఒక గంట 2 గంటలు ఆడిస్తే ఆ నీళ్ళు కూడా వైట్గా వస్తాయి. ఇప్పుడే మోటార్ వేసి ఒక 10 నిమిషాలు అయింది. 10 నిమిషాలకి ఆ తొట్టి నిండింది. నీళ్ళు అయితే నిండా వస్తుంది రావడానికి. అవి ఎంతసేపు వస్తాయని నమ్మకం తెలియదు. ఎందుకంటే మాకు 340లో నీళ్ళు పడ్డాయి కాబట్టి 160 అడుగులలో పైపులు దింపినాం కాబట్టి ఏమో రేపు కొంచెం సమ్మర్ వస్తే నీళ్ళు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రజెంట్ అయితే బాగానే వస్తున్నాయి. చూద్దాం. ప్రజెంట్ వర్క్ పని అయిపోయేంత వరకు దీన్ని చేసుకోవడం. మనకి ఇల్లు మంది ఇల్లు స్లాబ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ దాన్ని మళ్ళీ బాగా చేపిస్తాను బోర్ని. ప్రజెంట్ బోర్వెల్ ప్రాబ్లం గురించి పార్ట్ 5 లాస్ట్ కంప్లీట్ చేస్తున్నా. మళ్ళీ నేను రిపేర్ చేసే రోజు మళ్ళీ నేను ఆ టాపిక్ మళ్ళీ నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.